నేను తీసుకొని పరిశీలిస్తే ఓకేనే వాళ్ళతో మాట్లాడుకో. చలో శేఖర్ వచ్చిందా? భయంకరం ఉందా కదా జాన్ ఎట్లా మీకు భయం లేదా? ఒంట్లో భయం లేదా? ఫ్రీజర్ ఉన్నది అని ఆయన ఏం చెప్తుందో ఫస్ట్ వచ్చింది ఫ్రీజర్ చూపెట్టాలని అడిగిన నేను లోపల ఒకసారి బయట మంచి కొట్టి పెట్టుకుని చెప్తాను. మరి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, ఏదో రోగం పెట్టుకుంటుంది. తర్వాత మీరే ఫైన్ వేస్తుందా? షఫీ భాయ్ సైడ్ బిర్యానీ పాయింట్లో నమస్కారం. శానిటేషన్ కండిషన్ బాగాలేదు, అందుకోసం శానిటేషన్ వచ్చి చెక్ చేస్తాం. నేను అలాంగ్ విత్ మై ఎస్ఐ సీజ్ సమ్ మెటీరియల్స్. We are going still warning him. The future course of action will be taken later. జగిత్యాల పట్టణంలో కరీంనగర్ రోడ్లో గల ఘనా బిర్యానీ పాయింట్లో శానిటేషన్ బాగాలేదని మాకు ఫిర్యాదులు వచ్చినందున అన్ఎక్స్పెక్టెడ్ చెకింగ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న వంటశాలలు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇకపై వాటిని దీనికి ఫైన్ వేసి ఇక ముందు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే మొత్తం సీల్ చేస్తామని, ఇది హెచ్చరిక కాకుండా మిగిలిన హోటల్ యజమానులు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై వాళ్ళ హోటల్లో కూడా ఇప్పుడు రేపటి నుండి రైట్స్ చేస్తామని చెప్తూ వాళ్ళు కూడా క్లీన్గా నీట్గా ఉంచుకోవాలని చెప్తున్నాను. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ శ్రీలతారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గత 10 రోజులుగా తమ హక్కుల కోసం దీక్షలు కొనసాగించినప్పటికీ స్పందించకపోవడం విచారకరమని అన్నారు. మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం, ఎంఆర్పిఎస్ జిందాబాద్, మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం, వికలాంగుల పెన్షన్లు వెంటనే, వికలాంగుల పెన్షన్లు వెంటనే, పిహెచ్పిఎస్ జిందాబాద్, పిహెచ్పిఎస్ జిందాబాద్. ఈ రోజుకి నిన్నటికి 10 రోజులు దీక్ష చేసినాం మేము వికలాంగులు అందరం కలిసి. ప్రభుత్వం ఎలాంటి స్పందించలేదు. దానికి అనుగుణంగా ఈరోజు 18వ తారీఖున తహసీల్దారి ముట్టడించి మా బాధలేందో ఇక అది తహసీల్దార్ గారి ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి తహసీల్దార్ కార్యాలయం వచ్చినాము. వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ను పెంచాలని విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గత 12 రోజులుగా ఆర్డీఓ ఆఫీసు ముందట రిలే దీక్ష చేపట్టడం జరిగింది. రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల ముందు విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ కార్యాలయం అందరూ కలిసి కూడా ఎంఆర్ఓ గారికి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి ఈనాడు విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ అందరం కూడా ఈనాడు జగిత్యాల తహసీల్ ఆఫీసు ముట్టడించడం జరిగినది. ప్రభుత్వం ఇప్పటికైనా వెనువెంటనే స్పందించి వికలాంగుల యొక్క వృద్ధుల యొక్క పెన్షన్ వెంటనే పెంచాలని చెప్పి ఎంఆర్పిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఈ సమస్యను ఇప్పటి వరకు వదిలిపెట్టకుండా ప్రభుత్వం మెడలు వంచేంత వరకు కూడా విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ సంయుక్తంగా పోరాటం చేస్తుందని చెప్పి గౌరవ మందకృష్ణ మాది గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి ప్రజాస్వామికవాదులు మరి అందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరించాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబో రోజుల్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము వికలాంగుల యొక్క మరి వృద్ధుల యొక్క బాధలను అర్థం చేసుకొని వెనువెంటనే వారి యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈనాడు ప్రభుత్వం. తెలంగాణ డాక్టర్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరసయ్య తెరాస మద్దతిస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులను స్వామి గౌడ్ మరియు సుధాకర్ రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
సోమవారం విలేకరులతో మాట్లాడుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటడానికి తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సంజయ్ కుమార్, గురువారెడ్డి, శైలేందర్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, ఎల్లాల శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, జనార్దన్, రాజగోపాలాచారి, జేఏసీ నాయకులు సిహెచ్వి ప్రభాకర్, రాజేందర్ శర్మ, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్స్ సందర్భంగా శ్రీ స్వామినాథ్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ డాక్టర్ నరసయ్య గారు మా అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వారి విజయాలు వచ్చినందుకు చాలా సంతోషం. మేమందరం కూడా వారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో దాని ప్రకారంగా మేము కూడా మా డాక్టర్స్ అందరం, మా పారామెడికల్ కానీ గ్రాడ్యుయేట్స్, మా ల్యాబ్స్, మెడికల్ షాప్స్ ఎవరైతే మాకు వీలైనంత మా సంబంధాలు, మా మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరన్నా కానీ ఫ్రెండ్స్ మోటివేట్ చేసి అందరం కూడా స్వామి గౌడ్ గారిని అభ్యర్థించుకొని బలపరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కార్యదర్శి గ్రాడ్యుయేషన్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్లో భాగంగా వారికి మద్దతు తెలపడానికి మా డాక్టర్స్ యూనియన్ తరఫున, తెలంగాణ డాక్టర్ యూనియన్ తరఫున డాక్టర్ నరసయ్య గారికి స్వాగతం. వారు ఎలా చెప్తే అలా నడుచుకోవడానికి మా అందరి మద్దతు, డాక్టర్లు మరియు మా బంధువులు, మిత్రులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అందరినీ మేము ఓటేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సభ. డాక్టర్ నరసయ్య గారు హైదరాబాద్లో అందరికీ సుపరిచితులే. సారు నాకు 3 సంవత్సరాల కింద ఫోన్ చేసి మనం అందరం కూడా డాక్టర్స్ అందరం కూడా ఒక అసోసియేషన్ కావాలి, ఇదంతా కూడా ఒక గ్రూప్ కింద పనిచేసి మనందరం తెలంగాణ ఉద్యమాని కోసం మనమందరం కూడా పాటుపడాలని చెప్పేసి ఆ రోజు సార్ మీరు నాకు 3 సంవత్సరాల కింద నాకు బాగా గుర్తు సార్. ఆ ప్రోగ్రామ్ చేసినాము. ఆ రోజు హైదరాబాద్కి నా వంతు కృషిగా నేను ఇక్కడి నుంచి కూడా జన సమీకరణ చేసి వాళ్ళందరికీ పంపించినాను. ప్లస్ దాంతోపాటు అప్పుడు మన జగిత్యాల్లో చనిపోయిన బంధువులు, చనిపోయిన మన పిల్లల వాళ్ళ బంధువులకు కూడా అక్కడ హైదరాబాద్లో సారు దగ్గరుండి సన్మాన కార్యక్రమం చేశారు. అప్పుడు మన జగిత్యాల నుంచి వెళ్ళి కూడా మన పేపర్లో చన్నవాటికి వచ్చింది, మనం ఇక్కడ పంపించడం జరిగింది. కారులో మన పర్సనల్గా అందరం పంపిస్తే అక్కడ సార్ సన్మానం చేసి ఇంత కొంచెం అమౌంట్ కూడా ఫైనాన్షియల్గా వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం జరిగింది వాళ్ళు. సో సారు అలాగే ఆ రోజు నుంచి ఇక్కడ ఉద్యమాన్ని ఇక్కడ కూడా వదలకుండా అలాగే పట్టుకొని సార్ ముందుకు సాగుతున్నారు. ఈ స్ఫూర్తిలో భాగంగా మేమందరం కూడా మా జగిత్యాల ఐఎంఏ అసోసియేషన్ మీ అందరం కూడా సార్ వెంట కంపల్సరీ ఉంటామని, సార్ ఏ రకంగా చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తే మేమందరం కూడా ముందుకు నడుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. టికెట్ ఇచ్చిన మా పార్టీ తరఫున మేము స్వాగతించడం. ఇక్కడ కూడా తన కొరకు ఐఎంఏ ప్రెసిడెంట్ అయినటువంటి మా డాక్టర్ సంజయ్ కుమార్ కూడా చెప్పినాం. ఆయనకు ఒక లాస్ట్ టైం మాకు మీటింగ్ అయినప్పుడు కూడా చెప్పి మేము ఐఎంఏ తరఫున మన డాక్టర్స్ అందరూ కూడా ఆయనను ఏకగ్రీవంగా మనం సపోర్ట్ చేయవలసిందని చెప్పి కోరినాం. అదేవిధంగా ఈరోజు నర్సయ్య గారిని ఇక్కడ లాప్రోస్కోపిక్ సర్జన్, ఆయన ఎక్స్పర్ట్ సర్జన్, మొత్తం ఆంధ్రప్రదేశ్లో పడ్డ ఒక నోన్ పర్సన్. ఈరోజు తన కూడా తెలంగాణ కొరకు చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నాడు. ఆయన స్వామి గౌని గురించి జగ్త్యాలకు వచ్చి మనందరికీ మెసేజ్ ఇస్తున్నారు. మేము అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఆయన అధ్యక్షతన ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం స్వామి గౌని బలపరుస్తామని చెప్పి మేము ఈ యొక్క ఐఎంఏ తరఫున కూడా మేము మా ప్రెసిడెంట్ తరఫున మేమంతా సపోర్ట్ చేస్తామని చెప్పి స్వామి గౌని తప్పక అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తామని చెప్పి మేము స్వాగతిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్ని వర్గాలు సమైక్యంగా ముందుండి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రతి సందర్భంలో కూడా వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది ఒక అవకాశం. ముఖ్యంగా విద్యావంతులైన యువకులు, విద్యావేత్తలు, వివిధ వర్గాల వారు, ఉపాధ్యాయులే కాకుండా ఇతర వృత్తులలో ఉన్నవారు కూడా ఈ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకొని తెలంగాణ ఆకాంక్షను తెలియజేయడానికి కొరకు పాల్గొంటున్న స్వామి గౌడ్ను గెలిపించాలని కోరుతూ జగిత్యాల డాక్టర్స్ ఐఎంఏ అసోసియేషన్ తరఫున తీర్మానించుకోవడం చాలా సంతోషం. తెలంగాణ మండలికి జరిగేటువంటి ఓట్లలో మరి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పాతూరు సుధాకర్ రెడ్డికి ఇచ్చారు. అలాగే గ్రాడ్యుయేషన్ నియోజకవర్గం నుంచి మన స్వామి గౌడ్ గారికి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఈ రెండు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే ఇతరులు పోటీ చేసే వాళ్ళందరూ కూడా మేము కూడా తెలంగాణ అనుకుంటూ చేస్తున్నారు. తెలంగాణ ఓట్లన్నీ చీల్చి మనకు అసెంబ్లీలో ఏదైతే శాసనం చేసేటువంటి అసెంబ్లీలో మనకు వ్యక్తులు లేకపోయేటంటే మళ్ళీ మన పోరాటం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. గౌరవ పెద్దలందరికీ నమస్కారం చేస్తూ, శరీరానికి వ్యాధి వస్తే మరి ఆరోగ్యం ఇచ్చేందుకు వైద్యులందరూ ఎట్లా కంకర కట్టుకున్నారో ఈ విధంగానే ఈ రోజు కూడా ఎమ్మెల్సీల మరి మన స్వామి గారు గారిని మాతృ సుధాకర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా గెలిపించడానికి మనందరూ కూడా ఎంతమంది పోటీ ఉన్నప్పటికీ బ్యాలెట్ బాక్స్లో ఇతరులకు ఎవరు కూడా బ్యాలెన్స్ ఓట్స్ కలవకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మరి పెద్ద నరసయ్య డాక్టర్ గారు రావడం మాకు జగిత్యాల పట్టణ కాదని తెలియజేస్తూ మరి అపెండిసైటిస్ గురించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేయించే గ్రాడ్యుయేట్స్ అందరినీ ప్రోత్సాహపరుస్తున్న శ్రీ నరసయ్య గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరిని స్వామిగౌడ్ గారికి ఓటు వేసి అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కోరుకుంటాం. తప్పనిసరిగా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తూ ముగిస్తాం. దీన్ని సమైక్యాంధ్ర వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి కానీ తెలిపే మంచి అవకాశం ఇది. సో మనం ఎట్లయినా మన క్యాండిడేట్లు గెలవడం అనేది, తెలంగాణ వాళ్ళని గెలవడం అనేది అది ఫిక్స్ అయిపోయింది, ఆల్రెడీ కంపల్సరీ జరిగే విషయమే. కానీ భారీ మెజారిటీతో మనం గెలిపించాలంటే ప్రతి ఒక్కరం ఈ ఓటు హక్కును వినియోగించుకొని మన ద్వారా, మనమే కాకుండా మన ద్వారా కొన్ని ఓట్లు వేసేయడం ద్వారా మనం నలుమూలలా మన తెలంగాణ వాళ్ళని చాటే మంచి అవకాశం ఇది. దీన్ని అందరం సద్వినియోగపరచుకొని మనం ముందుకెళ్ళాలి. ఈరోజు తెలంగాణ ఉద్యమం 3 సంవత్సరాలుగా నిర్విరామంగా నడుస్తుందంటే తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ జేఏసీ చాలా ప్రథమ పాత్ర వస్తుంది. ఇంత ఉద్యమం నడిపించినటువంటి తెలంగాణ చెందినటువంటి ఉద్యమ రసమైనటువంటి స్వామిగౌడ్కు ఎలా అంటే మన తెలుగులో జగమెరిగిన మెడికి జెండమేలు అన్నట్టు చెప్పవలసిన అవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తు మన తెలంగాణలో 360 రోజులు కలిసి ఉంటే ఎలక్షన్ డే నాడు కొన్ని ప్రథమ ఓటుతో, ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటుతోంది, అత్యధిక మెజార్టీతోంది, కేవలం ప్రథమ ఓటుతోంది గెలిపించుకున్నట్లయితే ఇప్పటివరకు భారతదేశంలో ఒకే ఒక క్యాండిడేట్ ఇప్పటివరకు అలా ఎన్నికైంది, ఓన్లీ విత్ ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు, అది వ్యాధిపై. రెండో వ్యక్తి స్వామిగౌడ్ కావాలని మేము కోరుకుంటున్నాం. గెలిపించడం ఒక ప్రాథమిక ఓటు, ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు ద్వారా గెలిపించుకున్నట్లయితే కేంద్రానికి సరి అయిన సమాధానం, ముఖ్యంగా ఆజాద్ గారికి అవహేళన చేసినటువంటి ఆజాద్ గారికి 28వ తారీఖు నాడు డేటును ప్రకటించి మరొకసారి కుట్రపూరితంగా మోసం చేసిన షిండే గారికి మనం తెలంగాణ ఉద్యమం మరొకసారి మెసేజ్ పంపుతుందని ఈ సందర్భంగా మీకు తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న సుధాకర్ రెడ్డిని కూడా ఎన్నుకునే బాధ్యత తెలంగాణ టీచర్స్ అందరి మీద ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి. సారంగపూర్ మండలంలోని బట్టపల్లి పోతారం గ్రామానికి గత కొన్ని రోజులుగా ఆర్టీసీ బస్సు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో సోమవారం స్థానిక ఆర్టీసీ డిపో ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి వెంటనే బస్సులను గతంలాగానే నడిపించాలని డిమాండ్ చేశారు. మాకు బస్సు కావాలి. 3 రోజులు పోరగాళ్ళు ఏడ్చుకుంటే ఇళ్ళనే ఉన్నారు, గుక్కులాడ వారేసి. బస్సు పాసు తీసుకున్న తెల్లారే బస్సు బంద్ అయింది. ఊరు పేరు బట్టపల్లి పోతారం. మేము బతుకనే కూడా ఆ ఊరికి బస్సు రండి. జైతాల కాడ వచ్చి మాట్లాడాలి, జైతాల కాడ వచ్చి చత్తాం ఇదే డిపోలో. శుక్రవారం వేస్తారం బస్సు బంద్ అయింది. రాత్రి ఆదివారం బడోళ్ళంతా ఇంటికాడనే ఉంటుంది. ఏమిటి కొరకు వచ్చినట్టు బస్సు? బట్టపల్లి పోతారం ఇన్ని రోజులు ఎప్పుడైనా మరి ఆదివారం నాడు 6 ట్రిప్లు వేసారు, వేరే రోజులే 3 ట్రిప్లు వస్తుంది. దయచేసి అందరికి ఇబ్బంది అవుతుంది. మరి అట్లలో మొన్న ఒక పెద్ద మనిషి కూడా పడిపోవడం జరిగింది. వెనకెక్కితే మరి దాన్ని ఉద్దేశించిన కనీసం మరి 6 ట్రిప్పులు నడిపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 3 రూపాయలు 4 రూపాయలు ఉన్న టికెట్ అప్పుడు ఏమో 6 ట్రిప్పులు నడిచింది. ఇప్పుడు మరి టికెట్ ధర కూడా పెరిగింది, జనం పెరుగుతారు. మరి బస్సు ఇప్పుడు తక్కువ అయితే ఎట్లా అని
దయచేసి మరి అటు రంగసాగర్ అటు గుట్టవతలకి నడిపించే ఉద్దేశంతోనే తక్కువ ఎత్తున మేము అనుకుంటున్నాం. మరి అటు నడిపించేది అటు నడిపించుకునే కానీ మాకు కూడా దయచేసి మాకు ఖచ్చితంగా రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డిఎం గారు కూడా దీన్ని మా దయచేసి మా రిక్వెస్ట్. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న ఈ రోజుల్లో మానవ సంబంధాలు పెంపొందించడానికి గ్రాండ్ పేరెంట్స్ డే పేరిట స్థానిక ఆర్కే డిజీ స్కూల్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ యాదవ రామకృష్ణ మాట్లాడుతూ రోజు రోజుకు మానవ సంబంధాలు తగ్గిపోయి మమతా అనురాగులకు దూరమైపోతున్నామని, చిన్న కుటుంబాల వల్ల ఎన్నో అనార్థాలు ఎదురవుతున్నాయని అన్నారు. తాత, నానమ్మ, అమ్మమ్మలను ఒకే చోట చేర్చి బాంధవ్యాలను గుర్తు చేయడానికే ఈ కార్యక్రమం చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఉద్యోగ రీత్యా కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, ఇంకే విధంగా అయినా కావచ్చు, ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబంలో కొందరు పేరెంట్స్ విడిపోయి తప్పని పరిస్థితుల్లో మన గ్రాండ్ పేరెంట్స్ ఒక దగ్గర ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఇంకొక దగ్గర ఉంటారు, అన్నల తమ్ముళ్ళు ఇంకొక దగ్గర ఉంటారు. కానీ అంటే ఎవరికి వాళ్ళు ఒక చిన్న కుటుంబంగా వివిధ పరిస్థితుల్లో మనం ఉండడం జరుగుతుంది. మరి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ కూడా గ్రాండ్ పేరెంట్స్ కంటే అమ్మమ్మలకి, తాతయ్యలకి, బామ్మలకి వీరందరితోటి ఈ ప్రేమానురాగాలు ఉండడం అనేటువంటిది ఎంతో ఆవశ్యకత ఉన్నది ఈరోజు. ఎందుకంటే గతంలో మనం పరిశీలించినట్లయితే ఈ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి బామ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు వారి పిల్లలకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి మీరు గమనించండి, తల్లిదండ్రులు కోపం చేసి పిల్లల్ని ఒక దెబ్బ కొట్టినా కూడా అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు మాత్రం వాళ్ళని కొట్టడం అనేటువంటిది సహజంగా జరగదు. ఎంత విసిగించినప్పటికీ కూడా వాళ్ళు ముద్దు చేయడం, లాలన చేయడమే జరుగుతుంది తప్ప విసుకోవడం అనేటువంటిది జరగదు. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని దగ్గరికి తీసుకొని అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ కూడా వాళ్ళని దగ్గరికి తీసుకొని వారికి ఎన్నో నీతి కథలు చెప్పడం జరుగుతుంది. పరిస్థితి లేదు కాబట్టి మా వంతు ప్రయత్నంగా మరి అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు వీరందరికీ కూడా పిల్లలతోటి వారికి తోచిన విధంగా వారికి ఉన్నటువంటి ప్రేమానురాగాల్ని ఒక్క దగ్గరగా చేర్చి వారికి కూడా ఒక ఆట విడుపు కార్యక్రమం లాగా ఏర్పరిచి అందరినీ ఒకే దగ్గర చేర్చి వారి యొక్క ఆశీర్వాదాన్ని పిల్లలకు కూడా అందించాలి. మా విద్యార్థులు కూడా ఫ్యూచర్లోకి వచ్చి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా దీన్ని మనసారా ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కారణాలు ఏదైనా కావచ్చు, సంస్కృతి అనేటువంటిది మారుతూ వస్తుంది. ఆ విధంగా ఆ పెద్దవాళ్ళు చెప్పినటువంటి నీతి కథలతోటి, ఆ విషయాలతోటి కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక వ్యక్తిత్వం. गंगा यमुना कृष्ण नर्मदा कावेरी नदियों से सारे नदियों से हमने एक दो दिया जगत को एक नया उजियारा, हमने एक दो दिया जगत को एक नया उजियारा. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక మినీ స్టేడియంలో వివేకానంద ఉత్సవ సమితి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు పాఠశాల విద్యార్థులచే సామూహిక సూర్య నమస్కారాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే శారీరక శక్తి అవసరమని, ఈ శక్తి సూర్య నమస్కారాల వల్లనే సాధ్యమని అన్నారు. అంతకుముందు సంపూర్ణ వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శైలేందర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, మేన మహేష్, రామంజనేయులు, జగన్మోహన్ రావు, ఎంఈఓ నారాయణ, బీజేపీ నేత ముదిగంటి రవీందర్ రెడ్డి, టీవీ సూర్యం, సిహెచ్వి ప్రభాకర్, ఒడ్నాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పాద హస్తాసన్ మన యొక్క పొత్తి కడుపులో కండరాలు గట్టిపడతాయి, నడుము యొక్క నొప్పి పోతుంది, శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి మెదడు చురుకుగా పనిచేస్తుంది.
దృష్టి నా వైపు ముందుకు ఉంటుంది, వేదిక వైపు. చార్లో ముందడి కాలు తీసుకెళ్ళి వెనకాల కలిపేస్తాం. చార్. పాంచులు అందరం కూడా పడుకున్నట్టుగా ఛాతి ముఖాలు నుదురు బాగా సూర్యనారాయణాయ నమః. దృష్టి ఆకాశం వైపు, ప్రశాంతంగా ఉంటాం. శరీరంపై 3 4 5 6 7 8 9 10. నమస్కార స్థితికి వస్తాం. ఎవరు కూడా దులపద్దు. ఇట్లా శ్లోకం చెప్తాను, అందరూ కూడా అంటాం. ఆదిత్యస్య నమస్కార. ఆ భగవాన్ని స్మరించుకుంటూ మనం ఈరోజు సూర్య నమస్కారాలు చేశాం. కాబట్టి 13 కూడా కేవలం ఇక్కడే జరుగుతూ ఉంది. దానిలో భాగంగా జగిత్యాలలో ఈ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని చాలా మంచిగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. మరి విద్యార్థులకు ఒక చిన్న సందేశం ఏంటంటే, ఎందుకంటే ఎండలు ఉన్నారు, చాలా బ్రీఫ్గానే సందేశాలు గురించాల్సిన భక్తులందరూ కోరుకుంటారు. నా తరఫున ఒక చిన్న సందేశం ఏంటంటే, ఈనాడు సభా కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తూ అదేవిధంగా ఒక డాక్టర్గా కూడా పిల్లలందరికీ చెప్పేదంటే, ఈ స్కూల్లో ఆల్రెడీ మీ టీచర్స్ చెప్తున్నది, మళ్ళీ నేను ఒకసారి చెప్పేది, సౌండ్ బాడీ విల్ హ్యావ్ సౌండ్ మైండ్. అంటే మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటేనే మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉంటారు అనేది మీనింగ్. మరి ఇప్పుడు యోగా చేస్తున్నప్పుడు మీకు శరీర అవయవాలకు రక్త ప్రసారం ఎలా పెరుగుతుంది, మెదడుకు ఎలా పెరుగుతుంది, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి దీన్ని ఈరోజే చేయడం కాకుండా మీరు చేస్తూ మీ తోటి వాళ్ళకి చెప్తూ అందరం కూడా యోగా అనేది తప్పకుండా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం కూడా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కూడా బలంగా ఉంటుంది. ఈరోజు ఎన్నో దేశాలు ఆరోగ్య దాని మీదనే ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఫైనాన్షియల్గా క్రైసిస్లో పోతున్నాయి. పెద్ద పెద్ద దేశాలు, బ్రిటిష్, ఇంగ్లాండ్ అలాంటి దేశాలు కూడా. సో మంచిగా సమయానికి తిని సమయానికి నిద్రపోయి రోజు వ్యాయామం చేసుకుని మంచిగా చదువుకోవాలని చెప్పి విద్యార్థులందరికీ ఈ సందర్భంగా నాకు ఆ సందేశాన్ని ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నటువంటి ప్రియమైన సోదర విద్యార్థులారా, మీరు చేసిన సూర్య నమస్కారాలు చూసి సూర్యుడు మన మీద ఎండ కురిపిస్తూ సంతోషపడుతూ నవ్వుతున్నాడు అనిపిస్తున్నది. చక్కగా మీ స్కూళ్ళలో గత 2 రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి ఈరోజు ప్రదర్శనకు వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా అభినందిస్తూ, శ్రీ నమ్మి వేణుగోపాచార్య గారు వ్యవహరిస్తా ఉన్నారు, రాధాకృష్ణుగా శైలేందర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా నేను వ్యవహరిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నేషనల్ హీరో ఎవరంటే స్వామి వివేకానంద. కాబట్టి సోదరులారా, ఈరోజు ఈ సందర్భంగా మనం కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, మన భాష ఏదైనా అన్ని పక్కకు పెట్టి, నువ్వు అల్లాను పూజించిన, నువ్వు జీసస్ను పూజించిన, నువ్వు ముక్కోటి దేవతలను పూజించిన, నువ్వు పుట్టి నేల, ఈ నేలని తిండిస్తున్నది, ఇక్కడ గాలి ఇస్తున్నది, ఉండడానికి కట్టు బట్టలు ఇస్తున్నది, చివరి చనిపోతే నీకు 6 అడుగుల గోతిగలు తీసి పాతిపెట్టడానికి నేలుస్తుంది. ఈ భరతమాతను ఈ దేవుళ్ళతో పాటు సమానంగా మనం పూజించినప్పుడు, ఈ భారతదేశ వైభవాన్ని మనం గుర్తించినప్పుడు ఇవాళ ప్రపంచంలో ఒక శక్తిగా ఎదుగుతాం. స్వామి వివేకానంద అదే చెప్పాడు, ప్రపంచంలో కూడా శక్తి కావాలి, సూపర్ పవర్ అని. సూపర్ పవర్ అంటే ఎలాంటి సూపర్ పవర్? ఇతర దేశాన్ని ఆక్రమించే సూపర్ పవర్ కాదు, ఇతర దేశాలకు అర్థం చేసే సూపర్ పవర్ భారతదేశం గురించి. ఇవాళ శివాజీ మహారాజు ఉన్నాడు, భారతదేశంకి వెళ్ళి వేరే దేశంలో పోయి తుపాకులు పట్టుకోవడం, లేకుండా ఆ రోజులలో గుర్రం ఎక్కి తలవారు పట్టుకొని యుద్ధం చేసి ఆక్రమించుకోవాలి. ఈ దేశంలో వచ్చినటువంటి విదేశాలను తరిమి ఇక్కడైనా ఛత్రపతి ఆయన ఒక రాణా ప్రతాప్ ఉన్నాడు, ఆయన ఈ దేశంలో కూడా వచ్చిన విదేశాలను తరమడానికి ఆయన యుద్ధం చేసి ఆయన చనిపోయే దశలో చివరికి ఓడిపోతున్న సమయంలో ఆయన గుర్రం, చెతకనే గుర్రం, ఒక 4 గంటల ఒక కాలువని ఈది గుర్రం చనిపోయి ఆయన బతకడం జరిగింది. తర్వాత మన సింహాసనం కాపాడుకోవడం జరిగింది. ఆ గుర్రం ఇలా ఆదర్శంగా అనేక రకాల వ్యక్తులు ఉన్నారు మన దేశంలో. వీళ్ళు మనకు రోల్ మోడల్స్ కావాలా, నేతా సుభాష్ చంద్రబోస్ రోల్ మోడల్స్ కావాలా, భారతదేశానికి అనుభవం ఇచ్చినటువంటి అబ్దుల్ కలాం రోల్ మోడల్ కావాలి మనకు. కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా వివేకానంద స్ఫూర్తితో మనం ఒక ఆదర్శంగా ఎవరిని తీసుకుందాం,
ఈ భారతదేశం ఎవరిని గుర్తు పెట్టుకోవాలనేటువంటి విధంగా మీరు ఆలోచిస్తారని చెప్పి ఈ సందర్భంగా జరగబోయే కార్యక్రమాల్లో మహిళలు పెట్టడంలో కూడా మీరంతా కూడా పార్టిసిపేట్ అవుతారని చెప్పి మీ గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా వివేకానంద తెలియజేస్తారని చెప్పి సందర్భంగా నేను ఆశిస్తూ మీరు ఆ రకంగా ప్రతిజ్ఞ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నా. నమస్కారం. మరి రామకృష్ణ పరమహంసని ఒకసారి అడుగుతారు, అయ్యా మీరు ఇంత తపస్సు చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా అని చెప్పి. వారు నవ్వుతూ అంటారు, అయ్యా నేను నీలోనే ఉన్నాడు. కాబట్టి మరి ఈ సందర్భంగా వారు చెప్పినటువంటి మాట ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. మరి విద్యార్థుల్లో ఉన్నటువంటి పవిత్రత, గతంలో ఉన్నటువంటి పవిత్రత ఈనాడు ఉందా అంటే లేదు అని మనం కొద్దిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈనాడు పవిత్రత ఉండాలి. సహనం ఉందా? ఈనాడు సహనం నశిస్తుంది. మరి యువత సహనాన్ని కోల్పోతుంది. ఆ సహనాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి ముఖ్యంగా పట్టుదల ఉండాలి. ఈ మూడు కలిస్తేనే విజయం సాధిస్తామని చెప్పి వారు ఒక గొప్ప మాట చెప్పడం జరిగింది. 150 సంవత్సరాల క్రితం జన్మిస్తే ఆయన జీవితాన్ని ఈరోజు ప్రపంచమంతా జరుపుకుంటుంది. కారణం ఏమిటి అంటే వివేకానందుడు చెప్పారు, ఎవరైతే తన కోసం జీవిస్తారో అతను మృతప్రాయమైన జీవితము, ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో అదే నిజమైన మానవ జీవితము అని. కాబట్టి మనం ఇతరుల కోసం జీవించడం నేర్చుకోవాలి, అదే జీవితం అవుతుంది. ఎవరు తన కోసం జీవిస్తారో అతను జీవించి ఉన్నప్పటికీ అతను మృతప్రాయుడి కింద లెక్క. స్వామి వివేకానందుడు అంత గొప్పవాడుగా కావడానికి వివేకముతో కూడినటువంటి ప్రపంచాన్ని తన వివేకమైన ఆనందంతో ప్రపంచానికి ఆనందాన్ని కలిగించేటువంటి ఒక వివేకానందుడు. ఆయనను మన జీవితాన్ని కనుక మనం గుర్తించినప్పుడు ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే ఆయన జీవితంలో ప్రారంభం నుంచి ప్రశ్న నుంచి అతని యొక్క జీవితం ప్రారంభమైంది. ప్రశ్న నుంచి అతని నుంచి మేధస్సు జ్ఞానము ప్రారంభమై ఎవరైతే ప్రశ్నించగలుగుతారో అతను వివేకానందుడు కాగలుగుతాడు. ఎందుకంటే వివేకానందుడు అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించాడు. అలా ప్రశ్నించగలిగాడు కాబట్టి భగవంతుని సాక్షాత్కరించుకున్నాడు. అంతేకాదు చిన్నప్పటి నుంచి ఆయన ప్రశ్నించి ఏది సత్యమో అది తెలిస్తేనే దాన్ని నమ్మేవాడు. చిన్నప్పుడు నరేంద్రుడు తోటలో వెళ్ళి పళ్ళు కోసుకుంటున్నారు. సహజం గ్రామాల్లో తోటలలోకి వెళ్ళడము, పళ్ళు తెంపుకోవడం. ఆ తోట యజమాని వాళ్ళను భయపెట్టడానికి చెప్పాడు, అరే ఈ తోటలో ఈ చెట్టు మీద భూతం ఉంది, కాబట్టి మీరు వచ్చినట్లయితే ఈ తోటలోకి ఆ భూతం మిమ్మల్ని పట్టుకుంటుంది అన్నారు. అనగానే పిల్లలందరూ భయపడిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. తెల్లవారి మళ్ళీ అదే సమయానికి వివేకానందుడు, ఆ చిన్ననాటి పేరు నరేంద్రుడు, ఆయన వచ్చాడు. వచ్చి ఆ చెట్టు మీదకి ఎక్కి ఆ చెట్టు చివరి దాకా వెళ్ళి చెట్టును ఊపుతూ ఉన్నాడు. ఊపుతుంటే పిల్లలందరూ కింద నుంచి చూసి భయపడిపోతున్నారు, అరే దాని భూతం ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, ఎక్కడ భూతము అని ప్రశ్నించాడు. భూతం లేదు, ఏమీ లేదు. కాబట్టి ఏది సత్యమో దాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో ప్రత్యక్షంగా దాని గురించి ప్రశ్నిస్తామో అప్పుడు దాని యొక్క సత్యము బయటపడుతుంది. కాబట్టి పైకి వెళ్ళే ప్రతి వస్తువు భూమి మీద పడుతుంది. దీనికి కారణము గురుత్వాకర్షణ శక్తి అని. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని ఐజాక్ న్యూటన్ కనుక్కున్నారు. దేన్ని బట్టి కనుక్కున్నారు? అంతకంటే ముందు యాపిల్ పండు పైకి వెళ్ళిందా? అంతకంటే ముందు రాయి పైకి వెళ్ళిందా? అంతకుముందు యాపిల్ పండు కిందనే పడ్డది, అంతకుముందు పైనుంచి వస్తువు కిందనే పడ్డది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ న్యూటన్ కనుక్కున్నది ఏమిటి అంటే అతను ప్రశ్నించాడు, దీనికి కారణం ఏమిటి అని. ఎవరైతే కారణం ఏమిటి అని ప్రశ్నిస్తారో వాళ్ళు మేధావులు అవుతారు, వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. అలా ప్రశ్నించే మనస్తత్వము కలిగిన వ్యక్తి స్వామి వివేకానందుడు. కాబట్టే ప్రపంచంలో గొప్పనైనటువంటి మహా వ్యక్తి, మహా జ్ఞాన సంపన్నుడు కావడం జరిగింది. ఆయన అమెరికా చికాగో మహాసభకు వెళ్తున్నప్పుడు లేకపోయినట్లయితే నువ్వు ఎవరికి సేవ చేస్తావు?
కాబట్టి నీకు సేవ చేసే భాగ్యం కలిగి భగవంతుని చూసి సేవ చేయి అని చెప్పడం జరిగింది. అలాంటి ఒక స్వామి వివేకానందుని యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తూ అతని జీవితంలోని సేవ అనేటువంటి ఒక తత్వాన్ని మన జీవితంలో ఆచరిస్తూ అతనిలో ఉన్నటువంటి ఒక ప్రశ్నించే గుణాన్ని మనము మన జీవితంలో పెంచుకున్నట్లయితే మనం కూడా జ్ఞానవంతులము కాగలుగుతాము. ఇలా జ్ఞానవంతులమవుతూ ఇలా సేవయే మన జీవన పరమార్థంగా భావిస్తూ ముందుకు వెళ్ళాలి. దానితో పాటుగా ఆయన అత్యంత తక్కువ వయసులో తన జీవితాన్ని సమర్పితం చేయడం జరిగింది. ప్రపంచానికి 30వ ఏట పరిచయం అయ్యారు స్వామి వివేకానంద. ప్రపంచానికి పరిచయమైన 9 సంవత్సరాలకే తన తనువును చాలించారు. కేవలం 9 సంవత్సరాల వయసులో ప్రపంచానికి అందించింది ఏమిటి ఆయన అంటే, ఆయన చెప్పారు, రాబోయే 1500 సంవత్సరాలకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని నేను ఇచ్చి వెళ్తున్నాను. కాబట్టి అప్పటి వరకు ఇంకొక ప్రవక్త అవసరం లేదు, ఇంకొక మేధావి అవసరం లేదు. ప్రపంచానికి ఏది అవసరమో 1500 సంవత్సరాలకు అవసరమే దాన్ని ఇస్తున్నాను అని చెప్పారు. దానిని ఈరోజు ప్రపంచం అంతా శోధిస్తున్నది. దాన్ని ఎలా జీవితంలో ఆచరించాలో ప్రయత్నం చేస్తున్నది. ప్రపంచ దేశాలు దాని మీద అధ్యయనం చేస్తున్నాయి. అలాంటి ఒక గొప్ప అయినటువంటి ఒక మేధావిని, ఒక యుగ పురుషుణ్ణి కన్నటువంటి తల్లి భారతమాత ధన్యురాలు. కాబట్టి అలాంటి ఒక జీవితాన్ని మనము మన జీవితంలో అన్వయం చేసుకుంటూ ఆయన జీవితాన్ని మనం అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. అవడం జరిగింది. ఇంతకుముందు పురాణపేట కలిసేసుకున్నారు హై స్కూల్, చాణక్య మోడల్ స్కూల్, జవహర్ హై స్కూల్, శ్రీ సరస్వతి శిశు మందిర్. మల్లేశం గారు, డాక్టర్ శైలేంద్ర రెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానమంత్రి కాదు, ఏ ఉద్యమకారుడు కాదు. అయినప్పటికీ తన మేధస్సుతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని వ్యాప్తింపజేశాడు. అది అందరికీ తెలిసిన విషయమే. సో వారి యొక్క ఖ్యాతిని యువతకు ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి వారి లోపల స్ఫూర్తిని రగిలించడానికి కోసం ఈ సంవత్సరం వివిధ కార్యక్రమాల ద్వారా వివేకానంద స్ఫూర్తిని అందరి లోపల పంపించే విధంగా కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ, అతిథులు, పుర ప్రముఖులు, కరస్పాండెంట్లు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మరియు పాత్రికేయ మిత్రులు మరియు విద్యార్థులందరికీ వివేకానంద ఉత్సవ సమితి జగిత్యాల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియ